23, 24 డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో అయితే చాలా యూస్ఫుల్గా మరియు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక వీడియో యూస్ఫుల్గా అయితే తప్పనిసరిగా చివరి వరకు చూసి వీడియోను లైక్ అయితే చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా మన యొక్క ఫేస్బుక్ యొక్క పేజ్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఫాలో అయితే అవ్వండి. అంటార్కిటికాలోని ఎత్తైన మౌంట్ విన్సెంట్ శిఖరాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? అంటార్కిటికాలోని ఎత్తైన మౌంట్ విన్సెంట్ శిఖరాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ 1 షేక్ హసన్ ఖాన్. వివరణ: అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ విన్సెంట్ను కేరళ ప్రభుత్వ ఉద్యోగి అయిన షేక్ హసన్ ఖాన్ జయించాడు. అతను జయించిన 5వ ఎత్తైన శిఖరం ఇది. విన్సెంట్ ప్రభుత్వం సముద్ర మట్టానికి 4897 మీటర్లు అనగా 16,050 అడుగుల ఎత్తులో ఉంది. విన్సెంట్ పర్వతమే కాకుండా ఇతను ఆసియాలోని ఎవరెస్ట్ పర్వతం, ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వతం, ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం మరియు ఐరోపాలోని ఎల్బ్రెన్ పర్వతం వంటి 4 ఎత్తైన శిఖరాలను కూడా ఈయన జయించారు. 2023 సీజన్కి గాను ఉత్తమ ఆటగాడుగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది? 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడుగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ 3 హార్దిక్ సింగ్. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పునియా అత్యున్నత అవార్డును అందుకున్నారు. 2023 ఏడాదికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య వీటిని ఉత్తమ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. వరుసగా 3వసారి సరిత ఈ యొక్క అవార్డును దక్కించుకుంది. మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన రాష్ట్రం ఏది? మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 2 హర్యానా రాష్ట్రం. తొలిసారిగా నిర్వహించిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా రాష్ట్రం అత్యధిక పథకాలు సాధించి పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది. హర్యానా 40 స్వర్ణ పథకాలను, 29 రజత పథకాలు, 26 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 105 పథకాలు సాధించింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ 25 స్వర్ణ పథకాలు, 23 రజత పథకాలు, 14 కాంస్య పథకాలతో 62 పథకాలతో రెండవ స్థానం నిలవగా, తమిళనాడు 20 స్వర్ణాలు, 8 పథకాలు, 8 రజతాలు, 14 కాంస్యాలతో 3వ స్థానం నిలిచింది. ఏఐ స్టార్టప్లలో ప్రతిష్టాత్మకమైన ఏఐ గేమ్ చేంజర్స్ అవార్డును అందుకున్న సంస్థ ఏది? ఏఐ స్టార్టప్లలో ప్రతిష్టాత్మకమైన ఏఐ గేమ్ చేంజర్స్ అవార్డును అందుకున్న సంస్థ ఏది? ఆన్సర్ 1 జెన్ రోబోటిక్స్. జెన్ రోబోటిక్స్ కేరళకు చెందిన ప్రముఖ స్టార్టప్. జీపీఏఐ సమ్మిట్ 2023లో ఇది గుర్తింపు పొందింది. భారతీయ ఏఐ స్టార్టప్లలో మొదటి 3 స్థానాలను పొందింది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సామాజిక ప్రభావానికి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ఏఐ గేమ్ చేంజర్స్ అవార్డును జెన్ రోబోటిక్స్ అందుకుంది. భూటాన్ యొక్క ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? భూటాన్ యొక్క ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? ఆన్సర్ 3 పూనం ఖేత్రపాల్ సింగ్. WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్కు విశిష్ట సేవలకు గాను భూటాన్ ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ లభించింది. భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భూటాన్ రాజు అయిన జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చు ఆయన సత్కరించారు.
భారతదేశం తన మొదటి శీతాకాలపు సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ను ఏ ప్రాంతంలో ప్రారంభించింది? భారతదేశం తన మొదటి శీతాకాలపు సైంటిఫిక్ ఎక్స్పెడిటేషన్ను ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఆన్సర్ 2, ఆర్కిటిక్ ప్రాంతం. ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క మొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్రను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫ్లాగ్ చేశారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్కిటిక్ ప్రాంతంలో మొదటి శీతాకాలపు భారతీయ యాత్రలో పాల్గొంటుంది. 2008 నుండి భారతదేశం ఆర్కిటిక్లో హిమాద్రి అనే పరిశోధన కేంద్రాన్ని నిర్వహిస్తుంది. చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన భారీ నౌక ఏది? చైనా దేశం నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన భారీ నౌక ఏది? ఆన్సర్ 3, మోబీ లెగసీ. చైనాకు చెందిన గ్యాంగ్ఝౌ షిప్యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన భారీ నౌకను నిర్మించింది. దీని యొక్క పేరు మోబీ లెగసీ. ఇది ఒకే విడతలో 2500 మందిని తమ గమ్యస్థానాలకు చేరుతుంది. అలాగే 70,000 టన్నులకు పైగా బరువు మోయగలదు. 237 మీటర్ల పొడవు ఉన్న ఈ ఓడలో 537 విలాసవంతమైన గదులు, 13 అంతస్తులు ఉంటాయి. ఇది దాదాపుగా 800 కార్లు మరియు ట్రక్కులను ఇందులో తరలించవచ్చు. 29వ కోల్కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశమేది? 29వ కోల్కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశమేది? ఆన్సర్ 2, ఇజ్రాయిల్. చిల్డ్రన్ ఆఫ్ నోబడి ఇజ్రాయెల్ చలనచిత్రం 29వ కోల్కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డుతో సత్కరించబడింది. ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కిన భారత స్టార్ షట్లర్ ఎవరు? ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న భారత స్టార్ షట్లర్ ఎవరు? పివి సింధు. భారత స్టార్ షట్లర్ పివి సింధు 2023 ఏడాదిలో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈమె 58 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్టిక్ సిమోన్ బైల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇంతే ఆదాయం సంపాదించి 12వ స్థానంలో నిలిచింది. 198 కోట్లతో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానంలో నిలిచింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను వాళ్ళ వరకు షేర్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు దోహదపడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.